మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాణంలో ఉన్న భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఓవైపు నిర్మాణ పనులు చేస్తుండగానే నర్సరీతో సహా ఇతర తరగతుల విద్యార్థులకు బోధన చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్లో భారీగా బుక్స్ నిలువనున్నాయని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఈఓకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పుస్తకాలు, యూనిఫామ్లు ఎలా విక్రయిస్తారని స్కూల్ సీజ్ చేసే వరకు కదలమని ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేశారు. సార్ ఒక పక్క తాపీ పని జరుగుతుంది, ఒక పక్క సీలింగ్ వర్కులు జరుగుతున్నాయి, ఒక పక్క ఎలక్ట్రికల్ వర్కులు జరుగుతున్నాయి. ఏ స్టూడెంట్గా పవర్ తగిలి చచ్చిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏ ఇటుకరాయో మీద పడి ఎవరికైతే చెయ్యో కాలు ఇరిగిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పంపించేమన్నానని నువ్వు A4 షీట్ మీద 4 లైన్లు లెటర్ రాసి చెప్తాను, నోటీసులు అందజేస్తాను. ఇదేంటి సార్ ప్రతిసారి ప్రొసీజరు? స్కూల్ సీజ్ చేయండి, పర్మిషన్ లేని స్కూల్ ఎలా పెడతాడు ఆయన? ఇప్పుడు మీరు సార్ ఈరోజు మీరు ఇప్పుడు రాధాకృష్ణలో ఉన్నానన్నారు, ఫంక్షన్ ఏదో మీటింగ్ జరుగుతుంది, సాయంత్రం 5ంటికి వస్తారేమో, అప్పుడే నన్ను ఎక్కడే కూర్చుంటాం. మీరు వచ్చిన తర్వాత ఈ స్కూల్ సీజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము కదులుతాం. సార్ మీరు ప్రతిసారి మీ ఎంఈఓలు రావడం, ఓ స్కూల్లో పుస్తకాలు దొరకడం, సీజ్ చేయడం, వెళ్ళిపోవడం, అలా మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఏదో స్కూల్ ఇదే కిరాణా కొట్లో ఉంది సార్, ఇక్కడ బట్టల షాపులు అన్నీ పెట్టుకుంటున్నారు. వీళ్ళు స్కూల్ తీసి నారాయణ బుక్ స్టాల్ అని పెట్టుకోమనండి, బట్టల కొట్లు అవన్నీ అమ్ముకోమనండి బుక్లు. లేకపోతే మినిస్టర్ నారాయణ గారు ఉన్నారని మీరేం భయపడుతున్నారా? ఆయన క్యాబినెట్ మినిస్టర్ మేమేం చేయలేమని ఫీలింగా మీది? పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి మినిస్టర్ నారాయణ గారి విద్యా సంస్థల్లో భవనం పూర్తవకుండా విద్యాశాఖ అధికారులు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండానే 200 మంది విద్యార్థులతో ఈ విద్యా సంస్థలు నడుపుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చాం, రిప్లై వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు భవన నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైన సీలింగ్ వర్క్లు, కరెంట్ వర్క్లు జరుగుతుండగానే డబ్బులకు అమ్ముడు పడిపోయిన ఈ విద్యాశాఖ అనుమతులతో ఈ జిల్లాలో డబ్బులు కక్కుర్తి పడుతున్న నారాయణ విద్యా సంస్థలు వ్యాపారం కోసం తప్ప పిల్లలకి ప్రాణాలు, పిల్లల విలువలు కాపాడాలని నారాయణ విద్యా సంస్థలు పుస్తకాల వ్యాపారాన్ని, విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. వెంటనే ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు వచ్చి ఈ నారాయణ స్కూల్స్ ని సీజ్ చేయకపోతే ఇంకో గంటలో డిఈఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడికి పిలిపిస్తామని తెలియజేస్తున్నాం. మంత్రి నారాయణ గారు, మీరు ప్రభుత్వంలో ఉండి రూల్స్ పాస్ చేయడం కాదు, మీరు అంత విద్యతో వ్యాపారం చేసుకోవాలనుకుంటే ప్రజాప్రతినిధిగా ఉండి విద్యతో వ్యాపారం చేసుకోకుండా మీరు వెంటనే రాజీనామా చేసి మీ పుస్తకాలు, మీ యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ షాపుల కింద పెట్టి అమ్ముకోండి. మీరు ఒక ప్రజాప్రతినిధి పొజిషన్లో ఉండి మీరు ప్రజలకు విద్యను అందించాల్సిన పొజిషన్లో ఉండి విద్యతో వ్యాపారం చేయడం చాలా సిగ్గుచేటు. కావున మేము ఎస్ఎఫ్ఐగా ఏం తెలియజేస్తా అంటే మీరు వెంటనే అక్కడ ఉన్న మున్సిపల్ అధికారం నుంచి వెంటనే రాజీనామా చేసి మీ నారాయణ విద్యా సంస్థల్లో వ్యాపారం చేస్తుందిగా తెలియజేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. ఓవైపు నిర్మాణ పనులు చేస్తుండగానే నర్సరీతో సహా ఇతర తరగతుల విద్యార్థులకు బోధన చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్లో భారీగా బుక్స్ నిల్వలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఓకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పుస్తకాలు, యూనిఫామ్ ఎలా విక్రయిస్తారని స్కూల్ సీజ్ చేసే వరకు కదలమని ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఫోన్ లైన్లో. భార్గవ్, మనం చూస్తున్నాం నిర్మాణంలో ఉన్న భవనంలోనే తరగతులు గదులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భీమవరంలో నారాయణ స్కూల్స్ భాగవతాన్ని కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు బహిర్గతం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అనేక చోట్ల ఫీజుల దోపిడీతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణ స్కూల్లో మన ఐ న్యూస్ కూడా స్టింగ్ ఆపరేషన్ ద్వారా అనేక విషయాలు బయటపెట్టగా ఇప్పుడు భీమవరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ నిర్మాణంలో భవనం ఉండగానే అందులో తరగతులు ప్రారంభించడం పట్ల అటు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్కూల్ ప్రారంభిస్తున్నామని అడ్మిషన్లు తీసుకుని విద్యార్థులందరినీ చేర్చుకున్న వారు పనులు పూర్తి కాకపోయినా నిర్మాణంలో ఉండగానే ఓవైపు పనులు జరుగుతుండగానే నర్సరీతో సహా అన్ని తరగతుల విద్యార్థులను కూడా చేర్చుకొని క్లాసులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎస్ఎఫ్ఐ నాయకులందరూ కూడా సడన్ గా పాఠశాలపై దాడి చేశారు. ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి తరగతులతో పాటు అక్కడ ఉన్నటువంటి పుస్తకాల నిల్వలను కూడా అన్ని బయటకు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. పుస్తకాలతో పాటు యూనిఫామ్లు కూడా భారీ ఎత్తున ఇదే పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారంటూ వాటన్నిటిని కూడా గుర్తించి విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి నేరుగా డిఈఓ కూడా ఫోన్ చేసి వారు ఇక్కడ నారాయణ స్కూల్స్ భాగవతంపై కూడా మండిపడిన పరిస్థితి కూడా ఉంది. తక్షణమే విద్యాశాఖ అధికారులు వచ్చి పాఠశాలను సీజ్ చేస్తే గానీ తాము
కదలమంటూ వారు మొండికేయడంతో ప్రస్తుతం భీమవరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్స్ కు విద్యాశాఖ డివైఈఓ చేరుకున్నారు. డివైఈఓ చేరుకొని ఆ పాఠశాలను సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పాఠశాల పూర్తి భవనం నిర్మాణం జరిగిన తర్వాత అన్ని అనుమతులు వస్తేనే ఈ పాఠశాల నిర్వహించేందుకు తాము అనుమతులు ఇస్తామంటూ కూడా విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం నారాయణ స్కూల్స్ ను సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఆ స్కూల్లో అడ్మిషన్లు కట్టినటువంటి వారందరూ కూడా తమ విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుంది, తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి నారాయణకు చెందినటువంటి ఈ విద్యా సంస్థల్లో ఇంతటి దారుణం జరుగుతుంటే కూడా కనీసం ప్రభుత్వం ఇప్పటి వరకు చోద్యం చూడడం ఎంతవరకు కరెక్ట్, బాధిత విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్తారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు దర్జాగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో తరగతులు నిర్వహించడం, అలాగే పుస్తకాలు విక్రయాలు చేయడం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్లు కూడా అందులోనే విక్రయాలు చేయడం అనేది కూడా దానిపై కఠిన చర్యలు తీసుకొని వీరికి అనుమతులు అన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.